హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా అమ్మ చప్పటి తొక్కు పెడుతుంది. ఎవరికైనా పెట్టరాని వాళ్ళకు కూడా పెట్టించే విధంగా, నేర్చుకునే విధంగా చెప్పింది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఈ చప్పటి తొక్కు మా సైడ్ అయితే బాగా పెడతారు. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నాను. ప్లీజ్ ఎండ్ వరకు తప్పకుండా చూడండి. అమ్మా దేనికి అవి చప్పటి తొక్క పెట్టాలి. చప్పటి తొక్క ఇట్లా గీకి పొరుసు కొట్టి జోకి అంటే పొరుసునే జోకుతావా? పొరుసే జోకుతా. ఎన్ని కిలోలకి ఎంత ఉప్పు పోస్తావు? కిలోకి పావు కిలో. చప్పటి తొక్క అంటే ఇప్పుడు కారం ఉండదు కదా, ఓన్లీ ఉప్పు. కారం ఉండదు, ఉప్పును నువ్వులు. నువ్వులు మసాలాలు అన్నీ. పొరుసు దేంతో కొడతావు? కొడలు పట్టి కొడతావా? కొడలు పట్టి కొడతా. ఇవి ఎన్ని కిలోలు? ఇది 2 కిలోలకు ఎక్కన అవుతుంది. అంటే కాయలు జోకలేవు. కాయలు జోకలేవు, పొరుసు జోకుతారని. పొరుసు జోకుతాని కాయలు జోకలు. ఎప్పుడు పొరుసే జోకుతావా నువ్వు? పొరుసే జోకుతా. అందులోకి ఏమేమి పడతాయి ఉప్పు తొక్కులకి, అదే చప్పటి తొక్కులకి? నువ్వులు, ఉప్పు, ధనియా పొడి, మెంతి పొడి. నువ్వులు, ఉప్పు, ధనియా పొడి, మెంతి పొడి, ఆవ పొడి. అంటే మనం ఒకటేసారి పోపు పెట్టకుండా మాకు ఎప్పుడైనా కానీ ఇట్లా అన్ని కలిపి పంపుతావు కదా? అన్ని కలిపి ఒక నువ్వులు కలపవు. నువ్వులు కలపక ధాన్య పొడి ఇవన్నీ కలిపి పెడతా. ఉప్పును అన్ని కలిపి పెడతా. ఇప్పుడు మొత్తం ఒకటేసారి పోపు పెడతావా? మాకెప్పుడు పంపినట్టుగా పెడతావా? మొత్తం పెట్టా, కొంచెం అంత పెట్టి కలిపి ఉంచుతాను. ఇట్లా నీట్గా తీసుకోవాలి. నీట్గా మంచిగా తీసుకొని ఇట్లా కొడలతోటి కొడతా నేను. కొంచెం మంది చాకు తోటి కొడతారు కానీ నాకు చాకు తోటి కొట్టరాదు. ఇవన్నీ అయిన పొట్టు మొత్తం తీసి ఒకసారి కొడలతోటి కొట్టేటప్పుడు చూడు. నూనె పల్లి నూనె పోస్తావా నువ్వు సన్ఫ్లవర్ పోతావే? పల్లి నూనె పోస్తా. నూనె ఎంత పడుతుంది కిలోకు? కిలోకు అర్ధ కిలో మందం పడుతుంది. అర్ధ కిలో పడుతుందా? నూనె మంచిగా రాదు. బాగా పోసుకుంటే అది అంత మెత్త పడుతుంది కావచ్చు కదా. మళ్ళీ అచ్చుడు కూడా మంచిగా రాదు. టేస్ట్ ఇవి మన తోటలే కదా కాయలు? మన తోటలే. మీరు మనకి పెట్టలేదు, నేను తినడానికి కానీ ఇవి పెడుతున్నా. పొట్టు ఇంత మంచిగా అసలే వెళ్ళకపో, ఎంత గీకినా కానీ వెళ్ళకపో కొడలతో గిట్లా గిట్లా అంటే నాది కొంచెం పచ్చలు ఇల్లు. ఇది అయితే మిషనరీ వస్తువులే ఏవైనా కానీ. అట్లా కొట్టుకోడా పొరుసుని? పొరుసును ఇట్లా కొడితే మంచిగా వస్తుంది. అట్లా దొడ్డు ఉంటుంది. దొడ్డు సన్నం అయితే అదే మళ్ళీ వేయాలి. సన్నం మళ్ళా కొంచెం చేసుకుంటూ పోతే పిక్కనే లేదు కదా. ఫుల్ ఉంది గుజ్జు, పిక్క తక్కువ ఉంది. ఇట్లాంటివి అయితే సప్పటి తక్కువ మంచి కదా. నువ్వులు మంచిగా ఎంచుకొని మెత్తగా పట్టి తొక్కులో పోసుకోవాలి. అట్లా మంచిగా దూరగా ఎంచుకోవాలి. దూరగా ఎంచుకుంటే మంచిగా ఇట్లా ఇట్లా మంచిగా ఎంచుకొని వీటిని సన్నగా మిక్సీ పట్టుకోవాలి. మంచిగా ఇసుక లేకుండా గాలిచ్చి ఎంచి మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా అయింది పొడి మంచిగా. అట్లా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. మంచిగా పొడి కూడా అవుతుంది మంచిగా ఎంచి పట్టుకుంటే. లేదంటే ముద్దకు వస్తుంది కదా, పచ్చి పట్టుకుంటే మంచిగా పోతే వస్తుంది ముద్ద. పాలు మంచిగా ఎంచి ఇది కూడా పట్టుకోవాలి.
ఇట్లా మంచిగా దోరగా ఎంచాలి, మాడకుండా. మాడకుండా ఎంచి మెంతులు కూడా ఎంచుడేనా? మెంతులు కూడా ఎంచుడే. అవి కూడా మిక్సీ పట్టాలి ఎంచి. అవి కూడా పట్టుడే కానీ నేను బట్టి ఉంచినాము. ఆల్రెడీ బట్టే ఉంచినావా? మెంతి పొడి, ఇది మెంతి పొడి పట్టి ఉంచినామన్నా. ఇవి కూడా ఎంచి పట్టుంచాలి. ఎంచి పట్టిన ధనియాల పొడి, ధనియాలని కూడా ఎంచి మిక్సీ పట్టినా. ఎంచి పట్టిన. సరే, ఇట్లా కొట్టుకోవాలి. ఇది ఎన్ని కిలోలు అయింది? 2 కిలోల పావు అనుకో. 2 కిలోల పావు కొంచెం తక్కువ ఉంది. 2 కిలోల పావు. 2 కిలోల పావుకి ఎంత ఉప్పు? ఉప్పు కిలో, అర్ధ కిలో కొంచెం ఎక్కువ వస్తుంది. ఇది ఆవ పొడి. ఆవ పొడి ఎంత పడుతుంది? నేను ఎప్పుడు అందా కొద్దిగా వస్తా. కొంచెం అంత మళ్ళీ బాగా చేదు అవుతుంది కదా ఒకవేళ అదైతే. ధనియాల పొడి ఎక్కువ పోసిన ఏం కాదు కానీ ధనియా పౌడర్, ధనియా పొడి, ధనియాల పొడి. మెంతి పొడి, మెంతి పొడి కొంచెమే చేదు వస్తుంది ఇదైతే కదా. ఉప్పు అర్ధ కిలోకు కొంచెం ఎక్కువ పోతున్నావా? అప్పుడే జోకి పెట్టుకున్నా. జోకినప్పుడే. పసుపు కూడా ఇప్పుడే కలుపుడా? కొంచెం అంత ఎత్తా. ఇది పసుపు మళ్ళీ పోపు పెట్టుకున్నప్పుడు కలుపుకుంటామని ఇంకొంచెం అంత కలుపుతున్నట్ల. ఇది కొంచెం అంత ఆయిల్ వస్తున్నా. కొంచెం ఆయిల్ వస్తున్నా. కొంచెం అట్లా లైట్గా ఆయిల్, పసుపు ఇవన్నీ వేసిన వేసి కలపాలి. ఇది అంటే ఇప్పుడే బయట పెడతావా? ఇప్పుడు బయట పెట్టి 2-3 రోజులు అయిన వాళ్ళే మళ్ళా కలిపి మళ్ళీ ఒక్కసారి కలిపి అది పోపు పెట్టింది ఫ్రిడ్జ్ లో పెడతావు. పోపు పెట్టిందేమో బయటనే ఉంటది. ఇక ఇప్పుడు ఈ కలిపిన దాన్ని ఒక డబ్బాల 2 రోజులు అయినాక ఎత్తాలి. ఎత్తినాక అది ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడే ఎత్తుకోవచ్చు కానీ కొంచెం మగ్గినాక నీళ్ళు ఊరినాక ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మంచిగా ఉంటది. ఎన్ని సంవత్సరమైనా సంవత్సరంన్నర అయినా కానీ ఖరాబ్ కాకుండా ఎప్పట్లో ఎక్కువ ఉంటది కదా పక్క. నీరు ఊరాలి. నీరు ఊరిన తర్వాతనే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు చెక్ చేసుకొని పెట్టుకోవాలి అన్నట్టు. ఇక అవసరమైనప్పుడు కొంచెం బయటకు తీసుకొని కొంచెం కూల్ వేయనాక పోపు పెడతావు అంతే కదా. అంతే. కలపగానే పదనకు వచ్చింది. నీళ్ళు ఊరుతుంది అంటే బక్క కొంచెం తొందర కాదు కదా, ఇది కొంచెం తొందర వస్తుంది. 3 రోజులకు వస్తుంది. ఇది రేపటి వరకు అలా వస్తుంది కదా. ఇప్పుడే తడైంది అవ్వ. అదెంత నూనె? ఇది 1/2 కేజీ మందం అయితే ప్యాకెట్ల సగం, అర్ధ కిలో. అంటే మొత్తం పోపు పెడతలేవు అన్నట్టు, కలిపి పక్కకి ఎడుతున్నావు అన్నట్టు అన్ని అంతేనా. ఇప్పుడు మళ్ళీ అప్పటిదప్పుడు పెట్టుకోవచ్చు అని ఎప్పటికప్పుడు కలుపుకుంటావు. మిగిలిందంతా అది ఎన్ని రోజులైనా కానీ నిలువ ఉంటది అట్లా కలిపి పెట్టుకుంటే. అట్లా అని కొంచెం అంత పెడుతున్నా. ఇట్లయితే కొంచెం ఎప్పటికప్పుడు అయితే ఫ్రెష్గా ఉంటది అన్నట్టు. మెంతులు నూనె కాగిన వాళ్ళు వేయాలి. ధనియాలు ఇవన్నీ పోపుకి వేయాలి. ఇవన్నీ పోపుకే ధాన్యాలు. ఇవి మెంతులు, ఆవాలు, ధనియాలు, ఎల్లిగడ్డ అంతేనా వేసుడు పోపుకి? ఇంకేమన్నా వేసుడా? అంతే. ఇవన్నీ రెడీ పెట్టుకొని ఫస్ట్ ఈ 3 రకాలు ఎల్లిగడ్డలు, ఈ 3 రకాలు వేసి ఈ 3 రకాలు రెడీ పెట్టుకొని ఎల్లిగడ్డ పొట్టు తీసి మిక్సీ పట్టినా, దంచి పెట్టినా. ఇది ఇవన్నీ పోపుకి వేయాలి. పోపు అల్లారిన తర్వాత అలా కలుపుకోవాలి అంతేనా. నువ్వుల పొడును అవన్నీ కలుపుకోవాలి. నూనె కాగింది. మెంతులు వేస్తున్నా. మెంతులు వేసినాక ధనియాలు కొన్ని పోపుకి కొన్ని తర్వాత అవి పూర్తి అంటే ఇంకా వేగక ముందే ఇవి వేస్తున్నావు. వేగినాయి అవి. నూనె బగ్గ కాగింది. ఆవాలు వేగినాక
బంద్ చేసి స్టవ్ బంద్ చేసి ఎల్లిగడ్డ వేసుదా? స్టవ్ బంద్ చేసి ఉల్లిగడ్డ వేయాలి. ఎందుకు మాడిపోతుందా? ఉల్లిగడ్డ బాగా వేగుతుందా? బాగా వేగుతుంట మాడచ్చు. మాడట్లేదు. కొంచెం 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 వేసుకోవాలి ఎల్లిగడ్డ. పొంగుతుంది లేదంటే కదా? పొంగుతుంది. పొంగినట్టే మొత్తం పోతుంది, నూనె మొత్తం పోతుంది. కొంచెం 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 వేసుకుంటే బాగా. కొంచెమే పోపు పెడుతున్నావు కాబట్టి కొద్దిగా వేస్తున్నావు. ఒకసారి కలిపి చల్లర వరకు మంచిగా పోతుంది. ఇంకా నూనె మొత్తం చల్లేసరికి మొత్తం వేగుతాయి. కొంచెం అంత పసుపు వేయాలి. సప్పడి తొక్కు కాబట్టి కొంచెం పసుపు. కొందరు వేసుకోరే అమ్మ పసుపు, మనం వేసుకుంటాం కదా. కొందరు వేసుకుంటేనే మంచిగా కనబడుతుంది. కనబడు కూడా అయింది. ఇది చల్లారాలి ఇప్పుడు కదా. చల్లారితే చల్లారినాక పెడితే మళ్ళా కలిపి ఎత్తుకుంటే ఎన్ని రోజులైనా ఉంటది కానీ కొంచెం టేస్ట్ చేంజ్ కాకుండా ఉంటది అన్నట్టు కదా. అట్లా కొంచెం కొంచెం పెట్టుకుంటే నువ్వుల పొడి కొంచెం వేసుకొని ఇంతకు ముందు పోబెట్టిన దానిలోనే నువ్వుల పొడి కలుపుకోవాలి కదా. నువ్వుల పొడి కలుపుకొని కొంచెం ఇది అట్లా కొంచెం కొంచెం అందులో కలుపుకోవాలి ఎప్పటి లెక్క. కొంచెం ఎత్తవా ఏంటి నూనె నీళ్ళు ఇట్లా నీళ్ళ లాగా అయింది కదా, ఇంకా కొంచెం ఎత్తవా అంటున్నా. కొంచెం నువ్వుల పొడి వేసి అది కొంచెం ఎత్తా. కొంచెం నువ్వుల పొడిను కొంచెం అంత పెడతా అనుకున్నా కానీ నూనె ఎక్కువ అయింది కదా, ఇంకా కొంచెం ఎక్కువ కలుపుడైతుంది. మేము తీసుకుపోతాం కదా ఎట్లయినా. చూసారు కదా మా అమ్మ వేసిన చప్పర్తొక్కు ఎలా ఉందో అయితే కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు. అలాగే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.